మలేషియా ప్రెజెంట్ మ్యూజియం మలాకాలో ఉన్న మలేషియా ప్రెజెంట్ మ్యూజియం ముందున్నాం. సో నా వెనకమాల కనబడుతుంది కదా, అదే ఎంట్రీ పాయింట్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది, 4:30 క్లోజ్. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో చూద్దాం ఎలా ఉంది లోపల. మ్యూజియం పెంజారా మలేషియా మలాకా అని ఉంటుంది. మలేషియా ప్రెజెంట్ మ్యూజియం అని కూడా అంటారు దీన్ని. సో జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేయాలి. ఇక్కడ ఏదో పెద్ద టూరిస్ట్ బస్ వచ్చింది. నా బ్యాక్ సైడ్ దిగుతానే ఉన్నారు ఇందా నుండి. అది అటు పక్కన ఇంకోటి యాంపూర్ణ గ్రూప్ అని చెప్పేసి వచ్చింది. మేబీ అందరూ దీనికి అనుకుంటా. One. Where are you coming from? India. India. 6 India. Thank you. Please no video. Okay. Please no video. Can you hacking weapon? No video? No video. ఓకే, థ్యాంక్ యూ. ప్రెజెంట్ మ్యూజియం చూశాను, జస్ట్ కంప్లీటెడ్. విత్ ఇన్ 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. అక్కడ రిసెప్షన్లో ఇందా టికెట్ తీసినప్పుడు స్ట్రిక్ట్ చెప్పాడు ఆఫీసర్ ఎవరు ఉన్నారు, నో ఫోటోగ్రఫీ అండ్ వీడియో నాట్ అలౌడ్ అని చెప్పేసి. జనాలు బీభత్సంగా వచ్చారు. అసలు ఖాళీగా ఉందా? ఇప్పుడు మీ అక్కడ చూస్తున్నారా 2 బస్సులు వచ్చారు, బ్యాచ్లు 2-3 బ్యాచ్లు వచ్చినాయి. మొత్తం గోల. ఇప్పుడు ఆడేమో ఫోటోలు వీడియోలు తీసుకోవద్దని, అక్కడ కూడా విత్ ఇన్ లోపల కూడా వద్దనే చెప్పాడు, తీసుకోవద్దని, ఎటువంటి వీడియోను ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని. కానీ పిల్ల బ్యాచ్ మాత్రం తీస్తూనే ఉన్నారు. ఎంట్రీలో ఏంటంటే అక్కడ మామూలు మలేషియన్స్కి అయితే 3 రింగిట్స్, నాన్ మలేషియన్స్కి అయితే 6. తెలిసిందేగా, డబుల్ ఛార్జ్. ఏముంటుంది ఇప్పుడు ఏంటంటే జైల్ మ్యూజియం అంటే రకరకాలు అప్పట్లో ఎర్లీ 1900 అంటే వీళ్ళ ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుండి. సో విషయానికి వస్తే అక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ఇక్కడ మలాకాలోనే కాకుండా మొత్తం ఎంటైర్ మలేషియాలో ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఎన్ని ప్రెజెన్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ పర్టికులర్ యూనిఫామ్స్ ఏంటి, ఏ ఆఫీసరు, మేల్ ఆఫీసర్ అయితే ఎలా యూనిఫామ్ ఉండేది, ఫీమేల్ ఆఫీసర్స్కి ఎలా ఉండేది, రకరకాల సెల్లు, డిటెన్షన్ సెల్లు, వాళ్ళకి పనిష్మెంట్, డార్క్ సెల్స్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, సాక్సోఫోన్స్ వాళ్ళతో పెర్ఫార్మెన్స్ చేయించినప్పుడు కానీ మామూలుగా చేపిస్తారు కదా, పనులు చేపిస్తారు కదా ఖైదీలతో. అలాగే జువెనైల్ ప్రిజనర్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళని పనులు చేయించేటప్పుడు మామూలుగా ఈ లేబర్ వర్క్ చేపిస్తారు కదా, మామూలుగా ఇది సివిల్ వర్క్స్ చేయించేటప్పుడు కత్తులు, కటార్లు, అన్నీ సంఖ్యలు, ఎన్ని రకాల సంఖ్యలు ఉండేవి, వాళ్ళు డిఫరెంట్ ఆఫీసర్స్ యూనిఫామ్స్ ఏంటి, వాళ్ళు వాడే వాకీ టాకీలు, గన్లు, కత్తులు, కటార్లు ఒకటేంటి మొత్తం A to Z ఉన్నాయి. వాళ్ళు ప్రిజనర్స్ కార్పెంటరీ వర్క్ ఏంటి, వాళ్ళ ఆడవాళ్ళతో అయితే కుట్టు పనులు, ఈ టైలరింగ్ పనులు చేయించడం, లేకపోతే చేనేత ఇవి ఉంటాయి కదా, బట్టలు ఎలా, చీరలు ఎలా తయారు చేస్తారు, చేనేత అన్నీ ఎలా చేసేవాళ్ళు అప్పట్లో, ఆ ఎక్విప్మెంటు. నా సజెషన్ ఏంటంటే కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. అంటే కొన్ని అందరికీ అన్నీ ఇది ఓకే, బాగానే టూరిస్టులు అసలు తెగొచ్చారు. అసలు లోపల చూస్తాం కానీ 200 నుండి 300 మధ్యలో ఉంటారు. కానీ
కొంచెం కొంచెం డిస్టర్బింగ్ పిక్చర్స్ ఉన్నాయి లోపల. అంత ఆమెకితో కాదు. ఏంటి అరుతున్నా? గ్రామసింహం అరుతుంది, లోకల్ గ్రామసింహం. చూసాడు వెళ్ళు, దీన్ని చూసి ఇక్కడ అరుతున్నాయి. రోడ్డు ఏమన్నా మీదే? పబ్లిక్ రోడ్లో వెళ్తాను అడుగుతున్నా. ఏంది ఇయే కుక్కలతో ప్రాబ్లం అయిందని దాని పరిస్థితి. సరే పాయింట్కి వస్తే, నేను అంత సజెస్ట్ చేయను మామూలుగా జనరల్గా చూసే వాళ్ళకి. ఇలా మామూలుగా ఎవరైనా చూద్దాం అనుకున్న వాళ్ళకి మీ ఇష్టం, చూడడానికి చూడొచ్చు. చెప్పే కదా కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. ఇంకా దీనిలో విషయం ఏంటంటే, ఇదే కాదు, నాట్ ఓన్లీ మలేషియా కాదు, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కానీ చాలా చోట్ల ప్రపంచం మొత్తం అప్పుడు స్పానిష్ పీపుల్కి, అదే స్పానిష్ టైంలో ఎలా ఉండే శిక్షలు, వాళ్ళని ఎలా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, వాళ్ళని ఎలా చంపేవాళ్ళు, రకరకాల పద్ధతుల్లో ఎలా హింసని చంపేవాళ్ళు, అవన్నీ పిక్చర్స్ ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరమే. కాకపోతే మరి చిన్న పిల్లల్ని, టాడ్లర్స్ నుండి చిన్న పిల్లల్ని కూడా ఎలా చేస్తున్నారు మరి. అది ఇందులో ఇంకో విషయం ఏంటంటే, అక్కడ విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే ఒక సైడ్ ఓపెన్ ఆడిటోరియం లాగా ఉంది. అక్కడ వీడియోస్ వేసి చూపిస్తున్నారు అసలు ఎలాంటి స్కిల్ ఇచ్చేవాళ్ళని. ఇవి కొంచెం డిస్టర్బింగ్గా ఉన్నాయి. మరి మేబీ ఇక్కడ సెన్సార్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో తెలియదు, కానీ ఈ కంట్రీలో చిన్న పిల్లల్ని వేసుకుని అంతా ఫ్యామిలీతో కలిసి అదేదో మాయాబజార్ సినిమానో లేకపోతే ఏదో ఫ్యామిలీ డ్రామా సినిమా చూపిస్తున్నారు పేరెంట్స్ కూడా. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. అది ఎంత డిస్టర్బింగ్ ఉందంటే, మామూలుగా మరి అసలు సెన్సార్ లేదు పనిష్మెంట్స్కి. ఇలా అన్సెన్సార్డ్ వీడియోను కూడా వాళ్ళు పేరెంట్స్ మరి పిల్లల్ని తీసుకెళ్ళి, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అలా అందరితో పాటు ఏదో సినిమా చూస్తున్నట్టు చూపించడం అనేది నాకు అసలు అది తెలియదు. మరి రూల్స్ ఏంటో తెలియదు మనకి, అదొకటి. ఓకే, ఓవరాల్ అది ఎవరైనా రావాలంటే విత్ ఇన్ ద మెలాకాలో ఈ ప్రిజనర్ మ్యూజియం చూడాలనుకుంటే ఔత్సాహంగా ఉంటాయి ఇది. సో అది అయిపోయింది కదా. నేను ఇక్కడ నుండి ఇక్కడ దగ్గరలో ఏదో సెయింట్ జాన్స్ కోట అనేది ఒకటి ఉంది పక్కనే, విత్ ఇన్ 10 minutes వాక్ కూడా కాదు. సరే ఎదురికి ఇంత దూరం వచ్చాం కదా, అది కూడా కవర్ చేసి వెళ్దామని చెప్పేసి. చూడండి సైడ్ ఎలా ఉన్నాయో. సో అది కూడా చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాను. చూద్దాం మరి అది అక్కడ ఎలా ఉంది, ఏం పరిస్థితి. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదిగో జస్ట్ ఇప్పుడే ఇక్కడ బోర్డు ఉంది, తపక్ వారిసన్ కోట సెయింట్ జాన్. ఫోర్ట్ సెయింట్ జాన్ అన్నా కోట సెయింట్ జాన్ అన్నా ఒకటే. జస్ట్ ఇప్పుడు ఇందాక ప్రెజెంట్ ఉంది కదా మలేషియా ప్రిజనర్ మ్యూజియము. అక్కడ నుండి జస్ట్ ఒక 5 to 6 minutes వాక్లోనే ఇది ఉంది. చూద్దాం అసలు పైకి. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. ఒక్కళ్ళు లేడు, మనమేనే వచ్చింది. ఏంటిది, ఏముంది, పైకి ఎక్కాలి ఇలా. సో ఇది ఒకసారి పైకి వెళ్ళంగానే అంత గ్రీనరీ. అక్కడ లేడు. సరే ఒకసారి పైకి వెళ్ళంగానే దాని పరిస్థితి ఏంటనే చెప్తాను, చూపిస్తాను వీడియోలో. చూద్దాం అసలు. సో ఇక్కడ చూడొచ్చు ఫైనల్గా అదంతా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాం. సో ఇది హిస్టారిక్ సైట్ అంట, 3 kilometers ఫ్రమ్ ది సిటీ ఆఫ్ మెలాకా. అవును, నేను ఆ డచ్ స్క్వేర్ నుండి 3 kilometers నడుచుకుని వచ్చా. సో ఇనీషియల్ నేమ్ ఏమో బుకిట్ పిపి, తర్వాత బుకిట్ సెంజువాంగ్ లోకల్స్. సో కొంచెం ప్రొనౌన్సియేషన్ బాగుండాలని చెప్పి సెయింట్ జాను. తర్వాత పోర్చుగీస్ అదే సెయింట్ జాన్ బ్యాప్టిస్ట్ అండ్ బుకిట్ సెయింట్ జాన్కి డెడికేట్ చేశారు. తర్వాత డిస్ట్రాయ్ అయింది 1628
1629 మధ్యలో. తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు వచ్చి ఇక్కడ డచ్ వాళ్ళు వచ్చి పైన ఒక కోటలా కట్టారంట. సో మొత్తం ఈ స్ట్రైట్స్ ఆఫ్ మెలాకాకి ఇక్కడ నుండి క్లియర్ వ్యూ ఉంటుందంట. ఇది హై ఆల్టిట్యూడ్లో ఉండటం వలన ఇక్కడ ఇది. సో ఫైనల్గా బ్రిటిష్లు వచ్చేసరికి నో లాంగర్ ఇన్ యూస్. అది ఎలాంటి బ్రిక్స్ అంటే లాటరైట్ స్టోన్స్ అండ్ బ్రిక్స్ ఫ్రమ్ డచ్ ఎరా. సో అప్పటి చూడండి స్టోన్స్ అన్నీ అప్పటి డచ్ ఎరాలో ఉన్నాయి. వాల్స్ 10 to 12 feet హైట్. ఇంటీరియర్ పార్ట్ వాజ్ బిల్ట్ ఫ్రమ్ 2 to 7 feet లాంగ్ అండ్ 3 feet హై. అది క్యానన్స్ ఉన్నాయంట, అటాక్స్ ఆన్ మెలాకా. అది ఇది ఇక్కడ విషయం. ఇది ఒక్కడు లేడు, నేను ఒక్కడనే. ఏదో కుక్క అరుతుంది ఇక్కడ కూడా రాసం. ఏంది అదిగో అక్కడ ఎందుకు అరుతున్నా? ఇక్కడ కూడా రోడ్డు కుక్కలు ఉన్నాయి, అవి కూడా అరుస్తున్నాయి. ఏం చేద్దామా, జాగ్రత్తగా వెళ్ళాలి, లేదండి మొహం పగిలిపోతే. విషయం ఇదిగోండి కోట సెయింట్ జాన్ అని. ఒక్కడు లేడు, మనం ఒక్కళ్ళమే అనుకుంటా. కాకపోతే ఇది దాని అడ్డా అనుకుంటా, చూసి మన అరుతుంది. దా ఇట్రా. చూసారా కుక్క పిల్ల, అది అరు అది కోట సెయింట్ జాన్. ఇక్కడ చూడండి పైన క్యానన్స్ ప్లేస్ చేసి ఉన్నాయి. అది డచ్ వాళ్ళు 1760లో ఇక్కడ ఫోర్ట్ బిల్డ్ చేశారంట. ఎవరి దగ్గర నుండి? అచనీస్ అండ్ బుగీస్ పీపుల్ ఫ్రమ్ ది సౌత్. అది ఇందా చదివిందే. అదే ఈ మెట్లు చూసారా అప్పటి, మరి ఏం మెట్లు అదే మెన్షన్ చేశాడు. ఇక్కడ పక్కన ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ ఏంటి? ఇది పక్కన చాలా పెద్దగా ఉంది, ఏంటిది అని. ఇక్కడ ఇంకో గ్రామ సింహం వచ్చింది. ఒక్కడూ లేడు, మనమే. ఓరి ఏంటా సౌండ్ అనుకున్నా, కోతులు. అది చూడండి ఎన్ని కోతులు ఉన్నాయి అక్కడ. కోతులు ఏంటా సౌండ్లు ఉన్నాయి కింద. ఫైనల్గా ఇది కోతి చూస్తూ ఉంది పైన. ఇది లోపల పరిస్థితిలో ఉంది. ఇటు సైడ్ ఏమో ఒక బెంచ్ ఉంది కూర్చుంటాకి. ఇక్కడ చూడండి కోతులు, ఎన్ని కోతులు ఉన్నాయో. మనం ఒక్కడమే. చూడండి అక్కడ చిన్ని కోతి, పిల్ల కోతి చూస్తూ ఉన్నాయి మనని. సో ఇది ఈ చెట్లు లేకపోతే ఇదిగో ఇలా అన్ని సైడ్లా పెట్టుండే క్యాన్స్, 1 2 3 ఈ బొక్కల్లో పెట్టి వేసా. ఇటు పక్కన వేసుకుంటూ వెళ్ళే పోతారు కదా, ఇటు పెట్టేవాళ్ళు. ఇది పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది, ఎవడూ లేడు. కాకపోతే చూపిద్దాం. చూడండి ఇక్కడ నుండి స్ట్రైట్ ఆఫ్ మలాకా క్లియర్గా కనబడుతుంది. సో అప్పట్లో ఎత్తైన బిల్డింగ్లు ఏమి ఉండేది కాదు కాబట్టి చూడండి ఈ బిల్డింగ్స్. ఇదిగోండి కోతి పిల్ల ఇగో పైన అక్కడ. అది సో నా సజెషన్ ఏంటంటే ఇది స్కిప్ చేయొచ్చు ఈజీగా. సో
ఇంత 3 కిలోమీటర్లపై ఇంత అది ప్రిజనర్ మ్యూజియం ఓన్ వెహికల్ ఏమన్నా కార్ కానీ ఇలాంటి వెహికల్ ఉంటే ఓకే. బట్ నేనైతే 3 కిలోమీటర్లు అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ నుండి డచ్ స్క్వేర్ 3 కిలోమీటర్స్. చూద్దాం లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంటుందేమో. ఇక్కడ ట్యాక్సీస్ కూడా ఇదేంటంటే ఒక మలాకాకి ఒక ఎండ్ ఇది ఒక సైడ్ సౌత్ సైడ్ ఎండ్ ఇది. దాని ఫ్రెండ్స్ని తీసుకొచ్చినట్టు ఉంది ఇది. సరే వెళ్ళు. ఇక్కడ కూడా తెలుసుకుంది ఏంటంటే మలేషియాలో కూడా వీధి కుక్కలు ఉంటాయి. అయ్యే కొత్త మనుషులు చూస్తే అరుస్తాయి. అమ్మా మెట్లు చూడండి ఎలా ఉన్నాయో, జాగ్రత్తగా దిగాలి. 3-8 ఏళ్ళ క్రితం అంటే సో నా సజెషన్ ఏంటంటే ఇందాక నేను చూసిన ప్రిజనర్ మ్యూజియం ఇది ఈజీగా స్కిప్ చేయొచ్చు. సో అంత ఏం లేదు ఇక్కడ అది. కాబట్టి మనకు ఎంతసేపు ఎక్కువ కాబట్టి చూపించాను చెప్పి వచ్చాను.